గాయస్ ఒకసారి ఈ రోడ్డు చూడండి, స్ట్రైట్గా కొండల్లోకి వెళ్ళేటట్టు ఉంది. అసలు ఎక్కడ ఏ టర్న్ లేదు, ఏం లేదు, స్ట్రైట్గా రోడ్డు ఉంది. ముందర చూసే గ్రీనరీగా కొండలు. అసలు ఈ ట్రాఫిక్ ఏం లేకపోతే, ఈ కేబుల్స్ ఏం లేకపోతే ఇది ఒక వాల్ పేపర్లా ఉంటుంది అనమాట ప్లేస్. ఎందుకు ఆపేస్తావురా? అబ్బా 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 అబ్బా, ఆ కొండ అయితే అసలు ఆ పెద్ద కొండ ఎంత పచ్చగా ఉందంటే కెమెరాలో మీకు ఆ విజువల్స్ అనేది అంత జస్టిఫై చేస్తుందో చేయదో నాకు తెలియదు. ఎందుకంటే క్వాలిటీ ఎలా వస్తుందో తెలియదు, ఎందుకంటే ఈ సన్లైట్ వల్ల. లైవ్లో చూస్తే మాత్రం అసలు వేరే లెవెల్. ఇది యాక్చువల్లీ డాల్బీ జూమ్ అనేసి ఒక ఇది ఉందన్నమాట, అదొక ఎఫెక్ట్. డాల్బీ జూమ్ అనేది ఆ ఎఫెక్ట్ మా ఎడిటింగ్లో యూజ్ చేస్తారు. అండ్ ఆల్సో కొంతమంది రికార్డ్ చేసేటప్పుడు కూడా డాల్బీ ఎఫెక్ట్తో రికార్డ్ చేస్తారు. సేమ్ ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూస్తూ ఉంటే మనం దానికి దగ్గర వెళ్ళేసరికి అది మనకి దగ్గర వస్తుంది, దాని వెనకున్న ప్లేస్ అనేది వెనక్కి వెళ్తుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఆ కొండలు చూస్తుంటే అలాంటి ఇల్యూజనే కలిగిస్తుంది. ఎందుకంటే ఆ కొండలు మాకు దగ్గర అవుతున్నాయి, వెనకున్న ఆకాశం అంతా వెనక్కి వెళ్తుంది. సో చూడడానికి హైవేలో ఆ గ్రీనరీతో ఆ కొండలు, బ్లూ కలర్ స్కై సూపర్ ఉంది అసలు. ఒకసారి ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో, సంథింగ్ స్ట్రేంజ్. అసలు ఇటు పక్క లిటరలీ లాస్ట్ స్టోన్ ఏదైతే ఉందో దానిపైన ఒక బ్లాక్ ఉంది, అదైతే హైలైట్ అబ్బా అసలు. హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? ఎలా? ఈవెన్ ఆ స్టోన్ కట్ అయినది కూడా ఒక ఆర్క్ షేప్లో కట్ అయింది. అంత పర్ఫెక్ట్ ఒక ఆర్క్ వచ్చి అదెలా? దిస్ ఈస్ రియల్లీ సో గుడ్ మ్యాన్. అయ్య బాబోయ్, ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము చెన్నై హైవేలో ఉన్నాం. చెన్నై హైవేలో కూడా ఆల్మోస్ట్ ఒక 30-40 కిలోమీటర్స్ వచ్చి ఉంటాం. This is why we need ABS. ఎందుకంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలు డిజాస్టర్ జరగడానికి. సో కాబట్టి ఎప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి, అలర్ట్గా ఉండండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా అలర్ట్గా ఉండండి. మెయిన్ థింగ్ బైక్లోని ఎలక్ట్రానిక్స్ని ఎప్పటికప్పుడు సేఫ్గా చూసుకోండి. మీ బైక్ ఒకవేళ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి లైక్ ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్ అలాంటివి, అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉన్నాయో లేవో ఎప్పుడు డయాగ్నోస్టిక్స్ పెట్టి చెక్ చేసుకుంటున్నాడు. అంటే మీ దగ్గర ఉండవు, ఎప్పటికప్పుడు సర్వీస్ చేయండి, వాళ్ళే చేస్తారు. నాకేంటంటే మార్నింగ్ 3:10కి లేచిన, ఇప్పుడు నిద్ర వస్తుంది. మార్నింగ్ 3:10కి లేచిన, షవర్ చేసుకున్నా, రెడీ అయినా, బ్యాగ్ అయితే నిన్నే ప్యాక్ చేసేసుకున్నా, రెడీగా ఉన్నింది. జస్ట్ షవర్ చేసుకున్నా అంతే, ఫోన్ అవి తీసుకున్నా, పాకెట్లో పెట్టుకొని బ్యాగ్ ఎత్తుకొని స్టార్ట్ అయిపోయి వచ్చేసిన. మేము 7:15కి టెంపుల్ లోపల ఉన్నాం. మాకు 7:40కి శివయ్య దర్శనం కంప్లీట్ అయిపోయింది. తర్వాత అమ్మవారి దర్శనం అయ్యేసరికి మేము టెంపుల్ బయట వచ్చేసరికి అరౌండ్ 7:15కి లోపలికి వెళ్ళాం కదా, ఒక 7:50 అంతే, 7:50కి బయట వచ్చినాం. మేము బయట వచ్చినాం. తర్వాత ప్రసాదం కొనుక్కునేదానికే పట్టింది ఒక 1/2 అవర్.
ఎందుకంటే ఇప్పుడు మొత్తం డిజిటల్ ఫార్మేటు. మనం టోకన్స్ తీసుకోవడం పోయి అది ఇంకో కౌంటర్లో ఇవ్వడం అవంతా లేదు. మీకు ప్రసాదం ఏం కావాలన్నా నాకు తెలిసి నేను రీసెంట్గా కాణిపాకం వెళ్ళినప్పుడు కూడా అది అట్లే ఉన్నింది. ఈ టికెట్స్ కావాలన్నా ప్రసాదం కావాలన్నా మొత్తం ఆన్లైన్ అనమాట. బయట ఒక క్యూఆర్ కోడ్ పెట్టేస్తారు. మీ ముందు ఒక స్టాండింగ్ మానిటర్ ఉంటుంది. అందులో వచ్చేసి మీకు ప్రింట్ అయితే వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు అంటే ఏ సర్వీస్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ సేవాసు, దర్శన్స్, ప్రసాదం, డొనేషన్స్ అవన్నీ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాదం అయితే అక్కడ ఆ టెంపుల్లో ఎన్ని అయితే వాళ్ళు ఆఫర్ చేస్తారో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అవి మీకు చూపిస్తుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. పక్కనే కాస్ట్ కూడా ఉంటుంది. అన్నీ మీరు సెలెక్ట్ చేసుకొని క్వాంటిటీ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ వాట్సాప్లో నుంచే చేసేయాలి. ఆ వాట్సాప్లో నుంచి అంటే వాట్సాప్ పే ఒకటే ఎలిజిబుల్ అనేం లేదు. మీ ఇష్టం. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీరు ఏది యూజ్ చేసుకున్నా చేసుకోవచ్చు. అది చేసి పేమెంట్ చేసేస్తే మీకు ఇమ్మీడియట్లీ అదే వాట్సాప్లో మీకు పీడిఎఫ్ వస్తుంది అనమాట టికెట్. మీరు ఆ పీడిఎఫ్ని వాళ్ళకి చూపించినా ఓకే, లేదంటే మీరు ఆ స్టాండింగ్ మానిటర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి మీ వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే మీదే ఏదైతే డౌన్లోడెడ్ టికెట్స్ ఉంటాయో అవి అక్కడ చూపిస్తుంది. ప్రింట్ కొట్టేసుకొని వాళ్ళకి ఫిజికల్ కాపీ ఇచ్చేయచ్చు. ఇప్పుడు రాను ఎలా అయిందంటే కొంచెం సింప్లిఫై చేస్తూ వస్తున్నారు. బట్ ఈ విషయంలో మాత్రం గవర్నమెంట్కి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. నేను ఎక్కడో ఒక్క టెంపుల్లో చూసింటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసామని కాదు. కాణిపాకంలో చూశాను, అండ్ ఆల్సో ఇప్పుడు కాళహస్తిలో చూశాను, ఇంకా మల్టిపుల్ టెంపుల్స్లో చూసిన. ఇప్పుడంతా ఏదైతే అండర్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందో వాటిలో అంతా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బాగుంది సర్వీస్. ఇది చూడండి, నావల్ ఎయిర్ స్టేషన్. ఐఎన్ఎస్ రజలి నావల్ ఎయిర్ స్టేషన్ అర్కోణం. హై సెక్యూరిటీ ఉంది బా. వాళ్ళైతే రైఫిల్స్ పెట్టుకొని గేట్ దగ్గర ఉన్నారు స్వామి. నేను వచ్చేటప్పుడు కూడా అంటే మధ్యలో ఒక చోట ఒక బోర్డు చూసిన, డ్రోన్ ఫ్లై చేయకూడదు అవన్నీ. ఏదో వాచ్ టవర్స్లో కూడా ఉన్నారు. తేడా వచ్చిందంటే ఏం లేదు, స్నైపర్ పెట్టుకుంటారు, హెడ్ షాట్ వేసేస్తారు అంతే. అన్నా అది కాదు నా కూర్చొని మాట్లాడుకున్నా, అది కాదని అంటే కూడా లేదు, మళ్ళా డిలీట్ అంతే ఆడికి అకౌంట్. ఆల్సో ఇది రోడ్ సైడే ఉంది కాబట్టి నేను ఇప్పుడు రికార్డ్ చేసిన, ఎందుకంటే ఇది సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి మనం రికార్డ్ చేయకూడదు, దాన్ని ఎక్కడ పబ్లిష్ చేయకూడదు. బట్ కాకపోతే రోడ్ సైడే ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే లొకేషన్ అయితే మ్యాప్లో కూడా ఆల్రెడీ సేవ్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నా. నేను ఇది వీడియో పోస్ట్ చేసే ముందు ఒకసారి అది మ్యాప్లో ఉందా లేదా చూసుకుంటా. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కన్నా మించింది ఏం కాదు కాంటెంట్. నాకు ఫస్ట్ మ్యాప్లో చూస్తా, ఒకవేళ ఐఎన్ఎస్ రజలి అనేది ఆల్రెడీ అక్కడ ఉంటే అంటే మ్యాప్లో చూపించిందంటే ఆ వీడియో ఫుటేజ్ అనేది రిలీజ్ చేస్తా, లేదంటే అంతే బ్లర్ అయిపోతుంది అంతే. సో గైస్ ఇప్పుడైతే ఇంకా లంచ్ చేసుకొచ్చినాం, కొంచెం స్లీప్ వచ్చేలాగుంది. సో కొంచెం కూర్చున్నాం, బండ్లో బైక్ పార్క్ చేసినాం, ఏదేదో చేసినాం. బట్ ఇంకాసేపు ఎలాగో టైం ఉంది కదా, 1 hour న్యాప్ అన్నా వేద్దాం అని చెప్పి సో నా బైక్ మీద ఇలా అరేంజ్ చేసుకున్నాను. నేను బ్యాగ్ అంతా స్పీడోమీటర్ కన్సోల్ చేసి మిర్రర్కి హెల్మెట్ తగిలిచ్చేసి హ్యాపీగా ఇదన్నమాట రివర్సల్ పట్టుకొని ఇప్పుడు కాసేపు న్యాప్ అంతే. మా నిద్ర, మా వేకప్, మా ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్తా ఉన్నాము. అసలు గోపురం అయితే మాత్రం చాలా భారీ. లోపల వెళ్ళిన తర్వాత మొబైల్ అలా ఉందో చూసి తర్వాత చెప్తాను.
ఇది చూడు బా డీటెయిల్, ఇది చూడండి డీటెయిలింగ్. ఎముకలు బా ఏమి గాయస్ ఇప్పుడైతే దర్శన్ తర్వాత కొంచెం వర్షం పడింది. సో ఆ బ్రేక్ తర్వాత మేము మళ్ళీ ఒక వాటర్ బ్రేక్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి తిరువనామలకి అయితే స్టార్ట్ అవుతున్నాము. మాకు డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ 130 కిలోమీటర్స్ అయితే ఉంది. మేము హైవే రూట్ తీసుకున్నాం కాబట్టి 130 కిలోమీటర్స్ వరకు చూపిస్తుంది మాకు. అండ్ రీచింగ్ టైం వచ్చేసి అరౌండ్ 9 PM చూపిస్తుంది. సో నైట్ అయితే దర్శనం చేసుకోలేము. ఎలాగో మా స్టే ప్లాన్ వచ్చేసి తిరువనామలై స్టే తీసుకునేసి ఇంకా అక్కడి నుంచి మార్నింగ్ తిరువనామలై దర్శనం తర్వాత తిరుచికి వెళ్ళాలి. ఇది మొత్తం యాక్చువల్లీ రైడ్ వచ్చేసి 3 days రైడ్ ప్లాను. 3 days ప్లాను. ఈరోజు డే 1, టుడే డే 1. డే 2 వచ్చేసి తిరువనామలై, తిరుచి, పాసిబుల్ అయితే చిదంబరం. సో చిదంబరంకి అయితే ఇంకా చిదంబరం విజిట్ చేసామంటే ఇంకా మా పంచభూతలింగాల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. అది రేపు కంప్లీట్ అవుతుందా అవ్వదా అనేది యాజ్ ఆఫ్ నౌ క్వశ్చన్ మార్కే. బట్ టుమారో తిరువన్నామలై, తిరుచి అయితే ఫర్ షూర్ అయిపోతుంది. చిదంబరం ఒకవేళ ఈవినింగ్ అయిపోయిందంటే చిదంబరంలో స్టే చేస్తామా లేదంటే రిటర్న్ ఇంకేదన్నా డెస్టినేషన్ ప్లాన్ చేస్తామనేది రేపు ఫిక్స్ అవుతాము. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఫస్ట్ తిరువనామలకి అయితే రీచ్ అయిపోవాలి. డే 1 అయితే అక్కడికి ఫినిష్ అవుతుంది.